తీసుకుని ఏ చిన్న చిన్న భూ పంచాయతీ నుండి ఎంఆర్ ఆఫీస్కో లేదా ఎంపీడీఓ ఆఫీస్కో డెవలప్మెంట్ ఆఫీసర్ ఏదో విషయాల మీద పోతే లేదా పోలీస్ స్టేషన్ కేసుల మీద ఎటు పోయినా ఏ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆల్ ఇన్ వన్ ఏ డిపార్ట్మెంట్ ప్రభుత్వ రంగ సంస్థలు ఏ ప్రభుత్వ కార్యాలయానికి పోయినా ఎవరు మీరు అంటే ఇట్లా ఆర్కృష్ణ శిశులం అంటే అరే ఆర్కృష్ణ గారు మాకు బాగా పరిచయం. ఆ రోజుల్లో మేము విద్యానగర్లోనే కదన్నా మాకు ఉద్యోగాల కోసం అన్న సహకరించడం, మా హాస్టల్లో సీట్ల కోసం అన్న సహకరించడం. ఓ అన్న ఇంకా మేము కూడా కొంతకాలం తిరిగినాం. ఓ అన్న అసలు అన్న బాగుండడా అని అడుగుతారు అందరు. ఎందుకంటే అన్న పోరాటం వల్లే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. బా అన్న మాకు అన్న నెంబర్ ఒక్క అన్నతో మాట్లాడతాం. వాస్తవము కృష్ణ గారు, వాస్తవము. అయితే నాట్ ఓన్లీ ఈ రోజు ఉన్నటువంటి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు కానీ, జాయింట్ కలెక్టర్లు కానీ, పెద్ద ఆఫీసర్స్ కానీ, సిఐలు, ఏసీపీ చాలామంది కృష్ణ అంటే వాళ్ళందరూ వాళ్ళు కూడా ఏం కోరుకుంటారు, చైతన్యంగా అయ్యారు, డెవలప్మెంట్ అయ్యారు, వాళ్ళు కూడా సమాజంలో మార్పు కోరుకుంటారు వాళ్ళు కూడా. సో కాబట్టి కృష్ణన్న గారి ఆయన పోరాటం ఊరికోలేదు. 50 సంవత్సరాలు ఆయన పోరాటం, 30 సంవత్సరాలు మేము చేసాం. నేను అనుకుంటున్నా నా పోరాటము సఫలీకృతమైందని భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను కూడా అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, చదువు లేనటువంటి నిరక్షరాస్యత ఫ్యామిలీ కుటుంబంకి వెళ్ళి వచ్చిన నేను. మా ఫాదరు ఈజ్ అ షెఫర్డ్, గొర్రెల కాపరి. ఆయన చదువుకోలేదు, అక్షర ముక్క రాదు. కానీ అతను కాన్సెప్ట్ ఉండే మా ఫాదర్కి, నా కొడుకు చదువుకోవాలి, నేను చదివించాలని కాన్సెప్ట్ ఉండదు. ఎందుకంటే నిజంగా కూడా ఓ షెఫర్డ్ అనే అతనికి జీన్స్లో తెలివితేటలు ఉన్నాయి ఆయనకు. ఎందుకంటే నీకు అడవిలకు గొర్రెలు కాసుకుపోయినప్పుడు సింహాలు, పులులు, తొడేళ్ళు, పాములు అన్నిటితో భయంకరమైన పోరాటం చేసిన ఆయన. అంతేకాకుండా ఆయన గొర్రెలు కాస్తున్నప్పుడు ఏ గొర్రె పిల్ల ఎక్కడో తెలుసుకొని సూక్ష్మంగా గ్రహించే తెలివితేటలు ఉన్నాయి. కాబట్టి అతను ఒకటే అనుకుంటారని నా కొడుకు చదివించాలనుకుని చదివితే ఆ చదువు ఏంటంటే ఈరోజు ఆ చదువు ఊరిగా పోలేదు. చదువు ఈరోజు నన్ను హైదరాబాద్కు పంపించింది. కృష్ణ గారు పరిచయం అయింది. ఆ పరిచయం కాదు, ఉద్యమంలో భాగం అయిపోయాను. అది ఈరోజు ప్రజల కోసం చేసే స్థాయికి వెళ్ళినామంటే ఎడ్యుకేషన్, ఆ ఎడ్యుకేషన్ కావాలని కోరుకోదు. ప్రతి ఒక్కరు చదువుకున్న నాడే మారుతుంది. అందులో చైతన్యమైంది. ఇప్పుడు చైతన్యమైంది, ఇంకా చైతన్యం. ఈరోజు మధ్యకాలంలో ఏమైందంటే ఈ సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా చాలా మంచిది. సోషల్ మీడియా మూలంగా మనం చాలా విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. కానీ సేమ్ టైం సోషల్ మీడియా కూడా కొంతమంది ప్రజలని సోమర్తనం చేస్తూ ఉన్నది. ఆ సోషల్ మీడియా అడాక్ట్ అయిపోతున్నారు. యువతకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, సోషల్ మీడియాని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకోవాలి. కానీ ఆ తర్వాత సోషల్ అడాక్ట్ కావద్దు. సో అది కాకుండా మన యొక్క బీసీ ఉద్యమం పైన, మన బీసీల యొక్క మన జీవితాల బాగు కోసం మీరందరూ కూడా, యువత కూడా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం ముందుకు ఇప్పటిదాకా ఏం చేస్తున్నాం, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 119 మన ఎమ్మెల్యే ఎంతమంది, 60 ఎమ్మెల్యే ఉండాలి. కానీ మనం ఎక్కడ ఉన్నాం ఈరోజు? మనం ఎక్కడ రోజు ఎందుకు ఉండలేకపోతున్నాం? ఓట్లు బీసీలే ఉన్నాయి, ఓట్లు బీసీలవే, సీట్లు బీసీలే కావట్లేదు. మనం ఓట్లు వేస్తున్నాం, ఈ రాష్ట్రంలో పన్నులు కడతా ఉన్నాం. ఈ రాష్ట్ర బడ్జెట్లో దాదాపు 2 లక్షల కోట్ల బడ్జెట్ ఇస్తే అందులో మన వాటానే ఎక్కువ ఉంది. కానీ వాటా ఇస్తాం, మన బడ్జెట్ కేటాయించలేదు. అన్ని కారణం ఎందుకంటే రాజ్యాధికారం మన దగ్గర లేదు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. రాజ్యాధికారం ప్రజాస్వామ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కుతో మనం రాజ్యాధికారం సాధించుకుంటే మన హక్కులు మనమే సాధించుకుంటాం. అవి చేయకుండా మనం అందరం కూడా ఎవరికి ఓటేస్తున్నాం, ఎవరికి కాళ్ళు మొక్కుతా ఉన్నాం. ప్రజలందరూ మేలుకొనాలి. ఇప్పటికైనా ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ 40% కావాలని కొట్లాడుతున్నాం. ఆ 40% రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా మనం పోరాటం చేయాల్సి ఉంది అని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఓకేనా? ఇది కూడా నేను ఒక ఆర్టికల్ రాస్తున్నాను. నేను రాష్ట్రంలో భాగంగా ఒకటి అభినవ్ ఆర్కృష్ణ రాసిన అంటే విద్యా వ్యవస్థ మీద ఒక పూలే తర్వాత ఈ భారతదేశంలో అంత ఎత్తు స్థాయిన పీడనకు, వివక్షకు, దోపిడికి గురైన ప్రజలకు అక్షర జ్ఞానం వెలిగించిన నాటి పూలే వారసుడు ఆర్కృష్ణయ్య. ఆయన తర్వాత రెండో వ్యక్తి భారతదేశంలో ఆ స్థాయిలో విద్యా వ్యవస్థ మీద పోరు సలిపి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి సామాన్యుడికి విద్య అందించిన వ్యక్తి ఆర్కృష్ణయ్య గారు. ఆర్కృష్ణయ్య శిష్యుడిగా చాలా గర్వపడతాం. ఎందుకంటే మీరు ఎవరి కింద పనిచేస్తున్నారంటే ఈ సమాజంలో మార్పు తెచ్చిన వ్యక్తి, సమాజ నిర్మాణం కోసం తన జీవితాన్ని దారబోసిన నిస్వార్థమైన ప్రజానాయకుడు ఆర్కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నందుకు గర్వపడతాం. అలాంటి వ్యక్తితోన మనందరం పనిచేయడం నిజంగా ఇది పూర్వజన్మ సుకృతమే. ముఖ్యంగా మనం సరే ఎంత బాగుంది, చైతన్యమైనది. కానీ ఓట్ల కాడికి వచ్చే వరకు ఒక బీసీ నాయకుడు నిలబడ్డతోన బీసీలు ఓట్లు లేని పరిస్థితి ఉంది. మరి బీసీలు కులాలుగా విడిపోతున్నారు. ఓటర్లుగా బీసీ అయితేనే కదా రాజ్యాధికారం వచ్చేది. ఒక్కటి సార్, మీరు చెప్పినట్టు
ఆర్ కృష్ణయ్య గారు అయితే చెప్పిరో 100% వాస్తవం. ఎందుకంటే నాడు పూలే గారు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతంలో చేసిండు మా పూలే గారు. అవును. ఆయన ఎందుకు ఆనాడు సామాజిక రుగ్మతులు ఆనాడు చేసి ఆ రోజు బ్రాహ్మణ వ్యతిరేకంగా పోరాటం వాస్తవం. తో పాటు అతని భార్యను కూడా అతని భార్య సతీమణిని కూడా చదువు చెప్పించి ఆ విధంగా చేసిండు. ఒక మార్పు సామాజిక చైతన్యం కోసం సామాజిక మార్పు తీసుకొచ్చిండు ఆ రోజు. ఆ పూలే గారు ఉన్నారు. అదేవిధంగా పూలే అంబేద్కర్ ఒకటే బాట నడుచుకుని ఆర్ కృష్ణయ్య గారు ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనందరి కోసం నిజంగా కూడా చదువే ఇంపార్టెంట్ గ్రహించిన గొప్ప వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు. చదువు తప్ప ఏమీ లేదని చెప్పిండు. ఎవరికైనా తోటే పరిష్కారం ఉన్నటువంటి నగ్న సత్యాన్ని కనిపెట్టి పూలే అంబేద్కర్ ఆశయాల భాగంగా పూలే అంబేద్కర్ ఆశయాల కొనసాగింపు కోసం మొట్టమొదటి ఎడ్యుకేషన్ పైన కొట్లాడి పంచాయతీలు పెట్టుకొని అవసరమైన గిరావులు చేసి ఎక్కడిదాకా ఇది చేసి మొట్టమొదటి ఎడ్యుకేషన్ ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఊర్లో గ్రామ నా పిల్లగాడిని చదివించాలని ప్రజలు వచ్చింది. ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడ పోయినా ఓ ఆటో రిక్షా కార్మికుడు కూలి చేసుకునే వాళ్ళు ఎక్కడ కూడా నేను చేస్తున్న పని నా పిల్లలు చదువుకోవాలని చెప్పి చదివిస్తున్న చైతన్యం వచ్చింది. ఈరోజు రానున్న 15 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా మొత్తం 100% మొత్తం ఎడ్యుకేటెడ్స్ అయితే లిటరేచర్ పెరుగుతుంది. ఎప్పుడైనా రాజ్యాధికారం పెరుగుతుందని వాస్తవాన్ని నేను నమ్ముతాను. ఎందుకంటే మీరు ప్రజలు ఉన్నాం, మనం ఓట్ల కాడికి వస్తుంది చైతన్యం. ఓట్ల కాడ ఎందుకు అంటే మన పేదరికాన్ని అడ్డు పెట్టుకొని ఆధిపత్య కులాలు భూ కబ్జా చేసి డబ్బులు సంపాదించి కోట్ల రూపాయలు సంపాదించి ఆ ఎలక్షన్స్ నాడు మన వాళ్ళకు ఓటుకు 1000, 2000, 3000, 4000 డబ్బులు వంచి ఓట్లు కొనుక్కుంటున్నారు. అంటే కారణం ఏంటంటే పేదరికం ఇక్కడ ఉంది కాబట్టి ఆ పేదరికంతో కొనుక్కుంటున్నారు. మనం ఇప్పుడిప్పుడే మనం అందరం ఈరోజు నేను చదువుకున్నాండి, గతంలో మా నాన్న చదువుకోలేదు, మా నాన్నకు ఓటు డబ్బులు కొనుక్కున్నా, ఇంటికి వచ్చి ఓటు అడిగే దమ్ము దాలోకి లేదుగా ఈరోజు ఎవరికైనా. కాబట్టి కృష్ణన్న గారు ఏంటంటే ముందు చూపుతోటి ఈ జనాన్ని మార్చాలంటే చదువు కావాలి. ఈ జనం చదువు లేకుండా వినరు కాబట్టి చదువు కావాలి. కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా కూడా బీసీలలో ఏ కులాలు కూడా ఎక్కడ చూసినా చదువుకున్నారు. కాబట్టి రేపు అందరూ కూడా పెద్దగా అయిన తర్వాత ఆ ఇంటికి వచ్చిన ఓటు అయ్యి నేను డబ్బులు ఇస్తా అంటే చెప్పుకొని కొడతారు రేపు అన్నాడు. ఆ పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఖచ్చితంగా కోరుతున్నది ఏంటంటే ఆర్ కృష్ణన్న మాకు అన్ని ఇచ్చాడు, రాజ్యాధికారం ఆర్ కృష్ణన్న తప్ప ఇంకెవడు బీసీలకు ఒక రాజకీయ పార్టీ పెడితే అందులో మేము భాగస్వామ్యం అవుతాం, మేము అంతా బాగానే ఉంది, కానీ మాకు ఒక అడ్రస్ లేదు కదా, రాజకీయ అడ్రస్ లేదు, మాకు ఒక పార్టీ లేదు, ఆర్ కృష్ణన్న పెడతాడా అని అడుగుతున్నారు అన్ని వాళ్ళ. తప్పకుండా ఆర్ కృష్ణన్న గారు డెమోక్రసీలో ఎవరికైనా పొలిటికల్ పార్టీ అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పిండు, మీ యొక్క ఈ ప్రజలకు అనే ఆయుధాన్ని ఇస్తున్న ఈ ఓటు ద్వారా మీ రాజ్యాన్ని మీరు ఏలుకుంటారు, లేకపోతే మీరు ఎవరు అమ్ముడు పోతారని చెప్పడం జరిగింది. మన ప్రజాస్వామ్యం అందరం రాజ్యాధికారం సాధించాలి. ఉదాహరణగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే తర్వాత ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఆ ముఖ్యమంత్రి కావడం కోసం కటారు పట్టుకొని యుద్ధం చేయలేదు, లేకపోతే బాహుబలి మొగధీరులాగా యుద్ధం చేయలేదు, సైన్యాన్ని పెంచి పోషించలేదు. ఏం చేసిండు? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పాల్గొని అక్కడ కొడంగల్లో ఉన్నటువంటి నా బీసీలు, నా గొల్ల కుర్మలు కానీ, గౌడ్లు కానీ, ముదిరాజులు కానీ, నాయకులు, సభ్యులు, ఎమ్మెల్యే ముఖ్యమంత్రి వాస్తవం ప్రజలందరూ గుర్తించాలి. అంటే ఎమ్మెల్యే ఆకాశంగా మన ముఖ్యమంత్రి ఆకాశంగా ఓడిపోయాడు, ప్రజలందరూ గుర్తించాలి. ముఖ్యమంత్రి ఆకాశం ఓడిపోయాడు. ముఖ్యమంత్రి అంటే ఎవరు? కేవలం మన ప్రజలు ఓట్లేసిన ముఖ్యమంత్రి అనే వాస్తవాన్ని గుర్తెరగాలి. అంటే మన యొక్క ఓటు అవుతుందో మన బటన్ నొక్కుతున్నాం, మన ఒక ఓటు ఒక ముఖ్యమంత్రి పదవి సమానమైన వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలి. అందుకోసం మీరన్నట్టుగా కూడా కృష్ణన్న గారు కూడా మనకు అందరూ కావాలనుకున్న కులాలు మొత్తం ఆధిపత్య పార్టీలు ఉన్నాయి. అందులో మన ఎందుకంటే ఆ యొక్క అధికారం యొక్క తెలుసు మనకు ఇవ్వరు. మన బీసీలకు నిజంగా అందరూ అధికారం కృష్ణన్న పార్టీ రావాలని కోరుకుంటున్నారు. అదే విధంగా ఉన్నారు. రాజకీయ పార్టీ బాగా డబ్బులు సంపాదించి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన యొక్క బీసీ బాగా రాజకీయంగా రాకుండా వాళ్ళని బలహీనపడుతున్నారు. రాజ్యాధికారం అంటే ఖరీదైన రాజ్యాధికారం కాబట్టి కృష్ణలో కూడా మేము అందరం పార్టీ జనం ఐకమవుతారని ప్రజలు కోరుకుంటాం. అందుకోసం మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనం ఆర్ కృష్ణ గారి పార్టీ పెట్టాలనుకుంటే మేమందరం ఎంబడి ఉన్నాం. కృష్ణన్న మేమంతా ఎంబడి ఉన్నాం. ఆ యొక్క సాత్ అయిన నినాదం మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇస్తే ఆయన ఒక ధైర్యం పెడుతుంది. అందుకోసం తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలో లక్షలాది మందితో పెద్ద బీసీల బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభలో కూడా కృష్ణ గారు పార్టీ పెట్టాలని నినాదం మనం తీసుకొస్తే వాళ్ళకు కూడా ఒక ధైర్యం ఇస్తాం. మనం ఏంటంటే ఎంతసేపు ఈ జెండా పట్టుకొని ఆ జెండా పట్టుకొని ఈ పార్టీ జెండా వాడు ఆ పార్టీ జెండా వాడు కూలీలాగా జెండాలు పట్టుకొని పోతుంటే మనం ఎవరు పార్టీ పెడతామని ఆలోచన ఉంది. కాబట్టి ప్రజలను చైతన్యపరచవచ్చు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మాన్యవర్ కాంశీరామ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన అందరూ అవుతుందా అనుకున్నారు. కానీ ఉత్తరప్రదేశ్లో పార్టీ పెట్టి ఓట్ హమారా సీట్ హమారా రాజ్య హమారా తుమ్మ నై చలేగా అని పెట్టాడు. అదే మాట మండల కమిషన్ అమలు కొర కుర్సీ ఖాళీ కొర వచ్చాడు. అంటే ముందే ఓటు సీటు మాది రాజ్యం అధికారం మీద ఎక్కువ చెల్లయని చెప్పి ప్రజలు చైతన్యపరిచిండు. అంటే మనం కూడా గ్రామాన ఓటు వేయండి సీటు, అదేవిధంగా ఏమన్నా ఓటు వేయండి నోటు ఇవ్వండి, ఓటు వేయండి నోటు ఇవ్వండి, ఓటు వేయండి నోటు ఇవ్వండి అని చెప్పాలి. మీ ఒక ఓటు వేస్తే మన కులం వాడు ఎమ్మెల్యే, మనం ఓటు వేస్తే మనవాడు మంత్రి అయితే అని చెప్పాల్సిన అవసరం. అంటే గ్రామాలకి రూట్ లెవెల్కి ఓటు మనది, సీటు మనది, రాజ్యం మనది, అధికారం మనది, ఓట్లు మనం ఉన్నాక ప్రజలు అధికారం ఎందుకు వస్తారని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ విధంగా చైతన్యపరచాలంటే మనం అందరం కూడా ఒక సైనికుల్లాగా నాడు గౌతమ బుద్ధుని కాలంలో పూట ఎటువంటి శాస్త్ర సాంకేతిక రంగాలు ఎటువంటి డెవలప్మెంట్ కాని రోజుల్లో కూడా సంఘకు జోలకం వేసుకొని బౌద్ధ మత ప్రచారం ప్రపంచ మత వ్యాప్తి చేసిన సంఘటన మనకు గుర్తుంది. మరి ఈరోజు ఇంత టెక్నాలజీ అయినా, ఇంత శాస్త్ర సాంకేతిక రంగాలు ముందుకెళ్తున్నా, ఆర్థికంగా డెవలప్ అయినప్పుడు కూడా మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎలాంటి ఈ టీవీలు గ్రామీణ ప్రజలకు అందుబాటులో లేనప్పుడు, సెల్ ఫోన్లు లేనప్పుడు, సోషల్ మీడియా లేనప్పుడు, ప్రింట్ మీడియా కూడా గ్రామ స్థాయిలో లేదు. ఆర్ కృష్ణన్నారు గారు హైదరాబాద్లో లక్షలాది మందితో నాకు గర్జన పెట్టేది వాస్తవమే, మౌత్ పబ్లిసిటీ. అందుకే నేనేమంటున్నాను, మనం కూడా అట్లాంటి కార్యక్రమాలు అవసరం. ఎందుకంటే ప్రజలు సోషల్ మీడియా మనం అందరం మూమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా కృష్ణన్న గారు ఖచ్చితంగా మనం అందరం కూడా ఆయన ఆలోచన అదే ఉంది. కృష్ణన్న గారు పొలిటికల్ పార్టీ పెట్టే అవకాశం ఉంది. ఆ పార్టీ పెట్టి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, దానికోసం మల్ల గులాలు నడుస్తూ ఉన్నాయి. ఫైనాన్షియల్ ఎట్లా, ఫండ్స్ ఎట్లా అని ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికి ఫైనాన్షియల్గా వస్తాయి ఫండ్స్. కానీ అంతకన్నా ముందు వీఆర్ బీసీస్గా మనం అందరం బీసీలో 10 కులాలు, 130 కులాలు కాకుండా 130 10 కులాలు, ఏకమైన 10 కులాలు అని చెప్తా ఉన్నాను. ప్రధానంగా వేరే పడితే గొల్ల కుర్మలు, ముదిరాజులు, గౌడ్లు, అదేవిధంగా ముండూరు కాపులు, 14 చాకలి, మంగలి, అదేవిధంగా కుమ్మరి, కమ్మరి, అదే వడ్రంగి, వైశ్య, వాల్మీకి, కొన్ని కులాలు ఏతున్నాయో ఒక 10 కులాలు 20 కులాలు జట్టు కడితే మెజార్టీ అవన్నీ మనం జట్టు మనమే చేస్తున్నాం, మనమే ఇడిపోతున్నాం. మనం ఒక జెండా కాంగ్రెస్ పార్టీ జెండా పడతాడు, జెండా పడతాడు, బీజేపీ జెండా పడతాడు, ఇంకో జెండా పట్టుకొని పోతాడు. చివరికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీలో నేను బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ఎమ్మెల్యే పోటీ చేయడం జరిగింది. అక్కడ పోటీ చేసినప్పుడు ఓట్లన్నీ బీసీలే, బహుజన్ల ఓట్లే. ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూన్సీలో 2,30,000 ఓట్లుంటే ఆయన మెజార్టీ ప్రజలు బీసీల ఓట్లు, బహుజన్ల ఓట్లే ఉన్నాయి, బీసీ ఎస్సీల ఓట్లు. కానీ అక్కడ ఉన్న జనమంది ఎక్కడ ఓటేసారు? ఆధిపత్య కులాలకు, అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి ఓట్లు వేసి. ఎందుకు వేసారు? డబ్బులు ఇచ్చి డబ్బులకు పోయిపోయి ఇది ఓటు గెలుస్తుందా పోతా గెలుస్తా అని కూడా ఎప్పుడు ఇట్లా ఉంటాం. మనం అడుగు వేసి ముందరికి వేస్తేనే ముందుకు నడుస్తాం. అంటే వాళ్ళకి ఎట్లా చేస్తారంటే ఈ ఆధిపత్య కులాలు అరే ఏమవుతుంది అంటే ఒక 2 కులాలను ఒకసారి కానిపోతాం. మన అందరం బీసీ కులాలు ఏం చేస్తున్నాయి అంటే ఎంతసేపు కులాలు విడిపోతాం. నిన్న బీసీ కమిషన్, స్టేట్ బీసీ కమిషన్ వాళ్ళు యొక్క బీసీల యొక్క ఆర్థిక స్థితిగతులను, అదేవిధంగా విద్యాపరంగా వెనుకబడతానికి వచ్చి అధ్యయనం చేసుకొని బహిరంగ విచారణ చేసుకొని వస్తున్నాయి. ఆ బహిరంగ విచారణలో బీసీ కమిషన్ ఏం ప్రజలు ఏం ఎస్సీలో కలపండి, మా కులాన్ని ఎస్సీలో కలపండి, మాకు కొంతమంది కులాలు ఒక కావాలి, మాకు ఇంకోటి కావాలి, మా కులం పేరు తక్కువ చూస్తున్నారు చెప్తారు. కానీ ఎవ్వరు కూడా మాకు రాజ్యాంగ వాటాలు చదువుకోనికే, విద్యార్థులు మాకు చదువుకోనికే మాకు స్కాలర్షిప్లు కావాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉన్న గవర్నమెంట్ చెల్లించలేదు. గవర్నమెంట్ ఎవరికి బిల్స్ ఉంది? కాంట్రాక్ట్ బిల్లు ఒక కాంట్రాక్ట్ 1000 కోట్లు, మన 650 కోట్ల టోకెన్ ఆ పిల్లలకు ఇప్పటిదాకా బడ్జెట్ కేటాయిస్తలేరు. అంటే వ్యవస్థలు అడుగుతాం. కాబట్టి మనం అందరం కూడా సమీకృతమై కులాలుగా విడిపోవద్దు. మనం అందరం బీసీలం. మనం బీసీలో కూడా బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల రాజ్యాధికారం రావాలని మనం ప్రజలు నిరోధించాలి తప్ప నేను ఆకులమని డివైడ్ అయితే మనం ఇప్పుడు వాళ్ళే పాలిస్తారు. కాబట్టి ఇప్పటికైనా యావత్ బీసీ సమాజానికి చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనం అందరం వేరు కాదు, మనం అందరం ఒక్కటే. బీసీలుగా ఏకమైదాం, బీసీలుగా ఐకమైదాం. మనం అందరం రావాల్సిన వాటా కోసం మనం ముందుకెళ్దాం. మన వాదం బీసీ వాదం, మన నినాదం బీసీ రాజ్యాధికారం. అందుకోసం మనం అందరం ఏకమై ముందుకెళ్లాలని, ఆ విధంగా ముందుకు వస్తారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.